మహారాష్ట్రలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. చలి ప్రభావం తొలి గంటలో ఓటర్ల ప్రభావం అంతగా కనిపించలేదు. తదనంతరం ఓటింగ్ శాతం పుంజుకుంది. పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా ఓటర్లు తరలివస్తున్నారు. మొత్తం 288 స్థానాలకు గాను 4136 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 2800 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. 156 మంది వివిధ పార్టీలకు చెందిన వారు రెబల్స్ గా బరిలో నిలిచారు. మహారాష్ట్రలో మొత్తం 9,70,25,119 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 5 కోట్లకు పైగా పురుషులు, 4,72,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్పూర్లో ఓటు వేశారు. ముంబైలో పోలింగ్ బూత్లకు సెలబ్రిటీలు క్యూ కట్టారు. ఉదయాన్నే వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్ బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సోనూ సూద్, ఫర్హాన్ అఖ్తర్, రితేష్ దేశ్ముఖ్, జెనీలియా తదితర సినీ ప్రముఖులు ముంబైలో ఓటు వేశారు. ఇటీవల హత్యకు గురైన నేత బాబా సిద్దికీ కుమారుడు జీసాన్ సిద్దికీ బాంద్రా ఈస్ట్లోని ఓ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో సందడి నెలకొంది. చంద్రాపూర్ జిల్లా రాజురా ఎన్నికల్లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరిమిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉభయ